ప్రవృత్తి కలవారు ఉంటారు. కాబట్టి ఆడవాళ్ళంటే అందరూ మంచోళ్ళు ఉంటారు అని దయచేసి అనుకోకండి. ఓకే, మగవాళ్ళందరూ చెడ్డోళ్ళు ఉంటారని దయచేసి అనుకోకండి. ఈచ్ కేస్ ఈజ్ డిఫరెంట్. ఓకే, కాబట్టి సో నిజంలో బతుకుదాం. నేరరహిత ఆంధ్రప్రదేశ్ని, నేరరహిత తెలంగాణను, నేరరహిత భారతదేశాన్ని మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళైనా అందరికి చట్టం ఎవరికి చుట్టం కాకూడదు. ఎందుకంటే ఎక్కువ బాధితులు అయ్యేది సామాన్యులు, పేద మధ్యతరగతి వాళ్ళే ఎక్కువ ఈ నేరాలలో బాధితులు అవుతారు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. కాబట్టి సో వాళ్ళని రక్షించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలని, రెండు తెలుగు రాష్ట్రాల పోలీసు మిత్రులని నిష్పక్షపాతమైన విచారణ చేయండి. ప్రజల ముందు, అట్లనే న్యాయ వ్యవస్థ ముందు డేటాను పెట్టండి.